హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లతా భాస్కర్ బ్లాగ్స్. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్లు నాకు తెలియజేయండి. మీ కామెంట్ల ద్వారా మీ సజెషన్స్ నాకు తప్పక ఇవ్వగలరని నేను కోరుచున్నాను. ఇదేంటంటే మార్నింగే ఈరోజు పూజ అయిపోయిందనమాట. పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా ఆయన టెజీ పాప ఇద్దరు వాకింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. పాపనేమో వెళ్దామని అంటుంది. అయితే లిఫ్ట్లో నుంచి పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఈయన కాసేపు నిలబడ్డారనమాట. టెజీ పాప ఏమో వెళ్ళిపోదాము అని అంటుంది. చూడండి, తోక చూడండి ఎలా కూపుతుందో. ఈయనేమో నేను రాను, నువ్వు వెళ్ళిపో అని అంటున్నాను. కానీ టెజీ పాప ఇద్దరం వెళ్దామని గోల్ చేస్తుంది. అందుకని ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చేసి బయట ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను. ఈరోజు సోమవారం కదా, అందుకని ముగ్గు వేసుకున్నాను అనమాట. వాళ్ళిద్దరేమో లిఫ్ట్లో వెళ్ళడానికి అక్కడ రెడీగా ఉన్నారు. చూడండి, టెజీ పాప లిఫ్ట్లో నుంచి వెళ్ళడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. కిందికి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇద్దరు టెజీ పాపను ఈయన ఇద్దరు వెళ్ళిపోతున్నారు కిందికి. ఇంకా నేనేమో టిఫిన్ చూద్దామనేసి ఇడ్లీ పెట్టినాను ఈరోజు. నిన్న ఇడ్లీయే, ఈరోజు కూడా ఇడ్లీయే. ఇడ్లీ కొబ్బరి చట్నీ అనమాట. పెట్టేసి కొన్ని పాలు ఉంటే వేడి చేసినాను. పాలు, కొబ్బరి చట్నీ, ఇడ్లీ పెట్టినాను అనమాట. అక్కడేమో మిరపకాయలు, నువ్వులు ఫిల్ చేసి పెట్టినాను అనమాట. నువ్వుల మిరపకాయలు అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అక్కడేమో బెండకాయ ఏగుతుంది. బెండకాయ ఫ్రై అన్నమాట. ఫ్రై అయిపోయాక మీకు చూపిస్తాను. ఇక్కడ కొంచెం నెయ్యి ఉంటే వేడి చేస్తున్నాను. సేమ్ ఇక్కడ ఇడ్లీ, అది బెండకాయలు ఏగుతున్నాయి. అది అయిపోయినాక మీకు చూపిస్తాను నేను. ఇక్కడేమో టిఫిన్ రెడీ పెట్టినాను అనమాట. నేను ఇద్దరం తిందామనేసి కొబ్బరి చట్నీ, ఇడ్లీ. ఈయన తిందాము అని రెడీగా పెడితే ఈయనేమో ఫోన్ చూస్తున్నారు. నేనేమో అక్కడ టిఫిన్ పెట్టినాను. ఇంకా పిలుస్తున్నాను అనమాట. నేను తిందాం రా ఇద్దరము అని. టిఫిన్ రెడీగా పెట్టినాను, రా అని చెప్తున్నాను. ఆయనేమో అనుకుంటూ ఫోన్లోనే ఉన్నారు. ఇంకిద్దరం కలిసి తింటున్నాము. ఇడ్లీ తింటున్నాం అన్నమాట ఇద్దరము. అంతే. ఈయన ఫోన్ చూస్తున్నారు. ఫోన్ ఏం చూస్తున్నామని నేను అన్నానని పక్కన పడేసి ఇంకా తింటున్నారనమాట. చట్నీ ఎట్లా ఉంది అని నేను అడిగినాను. అంటే ఏదో ఉందిలే, తినాలిగా తప్పదు అని అంటున్నారు. ఎందుకు నేను బాగా చేయలేనా అని అడుగుతున్నాను. టీవీ చూసుకుంటూ సమాధానం చెప్తున్నారు. చూడండి, చట్నీ బాగాలేదు అనుకుంటున్నాను, నాకుతున్నారు మళ్ళీ. ఇంకిద్దరం కలిసి టిఫిన్ తింటున్నాం అన్నమాట. మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే కానిచ్చేస్తున్నాము. చూడండి, నాకుతున్నాడు. చట్నీ బాగాలేదని నాకుతున్నాడు. చూడండి, నేను అదే అడుగుతున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అయిపోతుంది మాది. ఇంకా పెట్టాలా అని నేను అడుగుతుంటే వద్దా అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి కాఫీ. ఇద్దరికి కాఫీ వేసుకున్నాను. అది కాఫీ అన్నమాట. ఇద్దరికి చెరుకు కప్పులో వేసినాను. తాగుదామని ముందర పెట్టుకున్నాము ఇద్దరము. అయితే ఇక్కడ కప్పులు మారినాయి అన్నమాట. నా కప్పు ఆయనకి వెళ్ళింది, ఆయన కప్పు నా దగ్గర ఉందన్నమాట. అందుకు నేను చెప్తున్నాను, ఇది నా కప్పు, ఇది నీ కప్పు అని. ఫోన్లే అని ఈయన అంటున్నారు. దానికి కానీ నవ్వుతున్నాను. ఇంకిద్దరం కాఫీ తాగుదాము అని రెడీగా ఉన్నాము. ఆయననేమో ఫోన్ టీవీలోనే ఉన్నాడు. ఇంకా స్టార్ట్ చేసినామన్నమాట కాఫీ తాగడం.
ఇద్దరము కాఫీ తాగుతున్నాము. టీవీ చూసుకుంటూ ఈయన టీవీ పొద్దున న్యూస్ చూస్తారనమాట. ఈయన న్యూస్లో నిమగ్నం అయిపోయినాడు. ఇంకా నేను చేసేది లేక నా కాఫీ నేను తాగుతున్నాను. చూడండి, ఇద్దరం కాఫీ తాగుతున్నాము. ఇంకా కాఫీ ఫినిష్ అవ్వడానికి వస్తుంది. తాగడం తక్కువ, టీవీ చూడడం ఎక్కువ, అది అవుతుందన్నమాట. నెక్స్ట్ కాఫీ అయిపోయింది. ఇంకా కాఫీ అయిపోయాక ఇంకా లంచ్ కోసం చూడాలి. అయితే కాఫీ అయ్యాక ఈయనేమో ఐరన్ చేసుకున్నారు బట్టలు. చూడండి, బట్టలు ఐరన్ చేసుకునేటప్పుడు కూడా తనకు తెలియకుండా నేను వీడియో తీసినాను. తను ఐరన్ చేస్తున్నారు, నేనేమో వీడియో తీస్తున్నాను. నేను వీడియో తీస్తున్నట్టు తనకు తెలియదు అనమాట. చూడండి, ఇక్కడ కూడా టీవీయే చూస్తున్నారు. ఐరన్ మెల్లిగా మెల్లిగా చేసుకుంటూ టీవీ చూస్తున్నారు. చూడండి, బాక్స్ పెడతారు, టీవీ చూస్తారు. టీవీ చూసుకుంటూ ఊరికే అలాగ అంటున్నారు. టీవీలో నిమగ్నమైనారనమాట. ఇంకా నేను చెప్పకుండా వీడియో తీసినాను. ఇంకో బట్టలు ఐరన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేద్దామని బెండకాయ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. బెండకాయ అన్నమాట, బెండకాయ ఫ్రై, పులుసు చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను. అక్కడ నువ్వుల మిరపకాయలు, బెండకాయ ఫ్రై అన్నమాట. ఇది వచ్చేసి పచ్చి పులుసు, తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీ తెలుస్తుంది. పచ్చి పులుసు కొంచెం నల్లగా ఉంది అంటే అది పాత చింతపండు అండి, ఈ సంవత్సరంది కాదు, పోయిన సంవత్సరం చింతపండు అది. ఇంకా పచ్చి పులుసు, బెండకాయ ఫ్రై, నువ్వుల మిరపకాయలు అన్నమాట. ఎందుకంటే ఈయన 3 days నుంచి ఊరికి ఇక్కడ లేరన్నమాట, బయట ఉన్నారు. ఇంక ఈరోజు లంచ్ తిన్నాక డ్యూటీకి వెళ్తానన్నారని ఇంకా నేను గబగబా బెండకాయ ఫ్రై ఉన్న పచ్చి పులుసు, నువ్వుల మిరపకాయలు చేసినాను. ఇంకా తనకిష్టమని. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి.